అంత అగ్రెసివ్ ఎందుకు మీకు? ఎందుకంటే సమస్యలే నన్ను అట్లా నిజంగా అంత కోప్పడేంత సమస్యలు ఏమున్నాయి రాష్ట్రంలో? సమస్యలు లేవు అంటే ఆశ్చర్యం, కానీ ఏ సమస్య ఇది లేదు అనడానికి లేదు. అన్ని సమస్యలు తీరినాయని చెప్పేసి మరి ప్రభుత్వం అంటుంది. మీకు ఎక్కడ సమస్యలు కనిపిస్తున్నాయి? ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అంటే మరి నిజంగా ఇటువంటివన్నీ ఉంటే ఎందుకు సీఎం గారు రీసెంట్గా చూసుకున్నా కూడా తెలంగాణను నిరక్షరాస్యత రాష్ట్రంగా చేస్తాను, కేరళకు ధీటుగా తీసుకొస్తాను, ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్తుంది. ప్రాణత్యాగాలు చేసింది కూడా విద్యార్థి నిరుద్యోగులే. ప్రాణత్యాగాలు చేసి నిస్వార్థంగా వాళ్ళు నీలక సీఎం కావాలనుకోలే. అంటే ఇప్పుడు కేవలం ఇది రాజకీయం కోసమే వీళ్ళు ఇదంతా చేస్తారు. కానీ ఎందుకు ఝాన్సీ ఎందుకు కేవలం మరి ఏబీవీపీకి అట్రాక్ట్ అయింది అని? ఎందుకంటే ఈ యొక్క జాతీయ భావాలు ఉన్నది ఏబీవీపీలోనే. అదే రీజన్. లెఫ్టిస్ట్ భావాలు ఏం లేవా లోపల? లెఫ్టిస్ట్ భావాలు అస్సలు లేవు. వాటికి అంగీకరించారా? అంగీకరించా. పోలీసులు భయపెట్టినా ఏం జరిగినా కూడా వాళ్ళు ముందుకు పోతుంటారు. అంటే రాజభవన్లో వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడబిడ్డగా మీరు ఎట్లా చేస్తున్నారు అంత ధైర్యం? అంటే ఆడబిడ్డ చేయలేదనా మీ ఉద్దేశం? అట్లా చాలా తక్కువ మందిని చూస్తాం కదా. ఒకసారి ఆడపిల్ల అనుకుని అడుగు ముందుకేస్తే అబ్బాయిలను మించి చేయగలరు. మీరు వీడియోస్ లో చూసే ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా గేట్లు దునికిన సంఘటన, సంఘటన ఉన్నాయి. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలదు. విధ్వంసం అనేది అసలు మా ఉద్దేశం కాదు. ఆ రోజు చేసినాం, దానికి కారణం వాళ్ళు విద్యార్థుల పైన చేయి చేసుకోవాలి. ఆ రోజు సంఘటన మీరు నిజంగా పోలీసు వాళ్ళని కొట్టినరా లేదా? నేను పోలీసు వాళ్ళని కావాలని కొట్టుకొని నన్ను సీసీ ఫుటేజ్ లేని రూమ్ లోకి తీసుకెళ్లి బ్రూతకాలకు తన్నిరు. ఏదో ప్రభుత్వం మీద బట్టగాలు చేసే ప్రయత్నం, ఏదో హీరోలు కావడానికి, ఏదో వెల్లివేట్ కావడానికి, ప్రజల్లో తెలవడానికి, పబ్లిసిటీ కోసం ఇట్లా ఏవేవో గోడలు దుంపుతారు, ఏవేవో నినాదాలు పలుకుతారు, 10 మంది గ్యాంగ్ వేసుకోపోయాయని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అంటారు. నిజంగా అది వాస్తవమేనా? ఇట్లా వాస్తవం అంటే మన పాలోడా కేసీఆర్ మాకు చాలా కేసులు, నా మీద 10 పైనే కేసులు ఉన్నాయి. నేను రిమైండ్ కూడా పోయొచ్చిన. అరే ఎందుకు ఇంత అంత అవసరం ఏమొచ్చింది? కండిషన్ బిల్ మీద బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో సిగ్నేచర్ పెట్టి ఫేస్బుక్ కోర్టు అటెండ్ అవ్వాలి. ఇంత బాధ ఎందుకు? ఇంత బాధ ఎందుకు అంటే ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకుంటే ఇక సమాజం కోసం కొట్లాడుతుంది. అంటే అది ఏబీవీపీలో మీరు ఉన్న స్థానం నుంచి అయితే అది మీరు అనుకున్నది ఆ పని చేయగలుగుతారని నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఏ రకంగా భవిష్యత్తులో ఝాన్సీని ఒక మంచి రాజకీయ నాయకురాలుగా చూడాలి అనుకోవచ్చా? మీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కానీ ఇట్లా కేసులు మోసి 10కి పైగా కేసులు మోసి జైలుకు పోయొచ్చి ఇట్లా పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ తిరుగుతుంటే మరి ఇది కూడా మీ తల్లిదండ్రులకు సంతోషంగా మంచిగానే అనిపిస్తుంది? ఎందుకు అనిపించదు? మా నాన్నకు ఒకటే చెప్తా, నేను తప్పు చేస్తే నువ్వు ఏ శిక్ష చేసినా సిద్ధం. ఇవన్నీ ఉగ్రవాద సంస్థలకు హైదరాబాద్ సెంటర్ ఎందుకు అయిపోయింది? లోపం ఎక్కడుందండి? లోపం ఎక్కడుంది? ప్రభుత్వంలో. నిజంగా మీరు ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్గా, ఫేవర్గా ఎప్పుడు కూడా ఎప్పుడు వ్యవహరించారు? రాజకీయంగా కుటుంబంలో అందరూ వస్తే తప్పేం ఉంది. అంటే వాళ్ళు కేసీఆర్ నేను ఒక్కనే కాదు, నా కొడుకు నా బిడ్డ కూడా రాజకీయంలో ఉండాలి, జనాల సేవ చేయాలని భావిస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ కోసం. అమరవీరులు ప్రాణాలు పోవడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం చేశారని కాంగ్రెస్ వాళ్ళు ప్రస్తావిస్తుంది. అసలు వాళ్ళ ప్రాణాలు తీసుకుందే సోనియా గాంధీ, కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళు ప్రస్తావిస్తుంది. మీకేమనిపిస్తుంది విషయం? విద్యార్థి పరిషత్ నుంచి నేను చెప్పదలుచుకుంటున్నాను, ఎప్పటికి కూడా ఈ సిద్ధాంతానికి భావజాలను కట్టుబడే ఉంటే వ్యతిరేకంగా మాత్రం ప్రాణం పోయినా కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం.